హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనో వ్లాగ్స్. ఈరోజు బీట్రూట్ యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. బీట్రూట్ పంట సాగుకి అన్ని రకాల నేలలు అనుకూలం. బీట్రూట్ వేసుకునే ముందు పొలంని 2 నుండి 3 సార్లు దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో 10 నుండి 12 టన్నుల పశువు ఎరువు, 2 kg ట్రైకోడర్మా, సూడోమోనస్ లాంటి జీవన ఎరువులను పశువుల ఎరువులో కలిపి చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల పంటలో ఏవైనా తెగుళ్ళు వచ్చేది ఉంటే ముందు జాగ్రత్తగా మనం ఈ జీవన ఎరువు అనేది చల్లుకుంటే కొంతవరకు తెగుళ్ళని రాకుండా చూసుకోవచ్చు. ఇక విత్తనం విషయానికి వస్తే ఎకరాకి 3 నుండి 4 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ పంట 90 రోజులు అంటే స్వల్పకాలిక పంట కాబట్టి ఫర్టిలైజర్ అనేది సగభాగం ఆఖరి దుక్కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 270 kg, యూరియా 30 kg, పొటాష్ 20 kg విత్తనం విత్తే ముందు చల్లుకోవాలి. ఎందుకంటే ఇది చల్లుకోవడం వల్ల గడ్డ అనేది బాగా ఊరుతుంది. తర్వాత విత్తనం విత్తుకోవాలి. పంట విత్తిన తర్వాత ఇరిగేషన్ అనేది సరిగా ఇవ్వాలి, లేదంటే గడ్డ అనేది చిన్నగా ఉండిపోతుంది. దీని డ్రిప్ లేదా స్ప్రింక్లర్ ఉపయోగించి డే బై డే ఇరిగేషన్ అనేది ఇవ్వాలి. ఇక రెండవ దఫాగా పంట విత్తిన 25 రోజులకి ఎకరానికి 30 kg యూరియా, 20 kg పొటాష్ కలుపుకొని చల్లుకోవాలి. బీట్రూట్లో సూక్ష్మ పోషక లోపంగా బోరాన్ డెఫిషియన్సీ కనిపిస్తే గడ్డపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకి 3 గ్రాముల బోరాక్స్ లీటర్ నీటికి కలిపి 1 లేదా 2 సార్లు అంటే గడ్డ ఏర్పడేటప్పుడు మరియు గడ్డ ఎదిగే దశలో స్ప్రే చేసుకోవాలి. ఈ బీట్రూట్ పంటలో పురుగు తెగుళ్ళు చాలా తక్కువగా వస్తుంది. ఆకుమచ్చ తెగుళ్ళు ఏర్పడితే మ్యాంకోజెబ్ 2.5 grams లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలి. గడ్డ అనేది 90 రోజుల్లో వచ్చేస్తుంది. ముందు చెప్పిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకి 10 నుండి 13 టన్నులు దిగుబడి పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మోనో వ్లాగ్స్.